అసిటాల్డిహైడ్ వెళ్ళి లివర్ ఇన్ఫ్లమేషన్ అవుతుందండి యాజ్ అ మెటబాలిజం ఆఫ్ ఆల్కహాల్. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఇన్ లివర్ ఇస్ కాల్డ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అండి. దానికి ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది. మైల్డ్ ఆల్కహాలిక్ హెపటైటిస్, ఎల్ఎఫ్టీస్ కొంచెం అబ్నార్మల్ ఉంటాయి, పేషెంట్ కొంచెం సిక్ ఉంటారు, కొన్ని రోజులు తినరు, కొంచెం పెయిన్, ఆకలి ఉండకపోవడం అంటారు, కొంచెం జాండిస్ రావడం అంటారు. అది అక్యూట్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అండి, మైల్డర్ ఫామ్. సివియర్ ఫామ్లో అక్యూట్ ఆల్కహాలిక్ హెపటైటిస్ లివర్ ఫెయిలియర్ లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు అండి. సో ఏంటంటే పేషెంట్ డ్రౌజీ అయిపోతారు, జాండిస్ ఉంటుంది, వాళ్ళకు బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, పొట్టలో నీళ్ళు చేరుకోవడము. అది మోస్ట్ సివియర్ ఫామ్ ఆఫ్ ఆల్కహాలిక్ హెపటైటిస్. అది జనరలీ ఏంటంటే ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ వలన లివర్లో డ్యామేజ్ అవుతుంటే చూస్తాము. రెగ్యులర్ ఆల్కహాల్ కన్జంప్షన్ వలన అందరికీ హెపటైటిస్ రాదు, బట్ వస్తే ఏంటంటే ఇట్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్రోగ్రెషన్ టు సిరోసిస్, లివర్ ఫెయిలియర్ ఆర్ డెత్ రిస్క్ కూడా, మార్టాలిటీ రిస్క్ కూడా సింపుల్ ఫ్యాటీ లివర్ కంటే ఆల్కహాలిక్ హెపటైటిస్లో డెత్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది.